సింహాచలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ నెల 10న జరగనున్న ముక్కోటి ఏకాదశికి భక్తులు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో త్రినాథరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈవో త్రినాథరావు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ తెల్లవారుజామున 4 గంటల నుండి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కలుగుతుందని తెలియజేశారు. ముందుగా ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులకు స్వామివారిని దర్శించుకుంటారని అన్నారు. అంచనాగా సుమారు 50,000 మంది భక్తులు ఉత్తర ద్వార దర్శనంకి వస్తారని భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలియపరిచారు. అన్ని శాఖల అధికారులు ఉత్సవ ఏర్పాట్లు చేపడుతున్నారని అన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉచిత ప్రసాదంతో పాటు అన్నప్రసాదం అందిస్తామని తెలియజేశారు. ప్రోటోకాల్ వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు పెట్టామన్నారు. మనం మొట్టమొదటిగా స్వామివారికి చేసుకునే ఈవెంట్లో ఉత్తర ద్వార దర్శనం అన్నది ఈ నెల 10/1/2025 తెల్లవారుజాము నుంచి స్వామివారి సుప్రభాత సేవతో మొదలయ్యి తెల్లవారుజామున 4:15 నుంచి 4:30 మధ్యలో పూర్వం నుంచి వస్తున్న ఆచార ప్రకారం ఏదైతే అనువంశిక ధర్మకర్త గారు పూసపాటి అశోక్ గజపతిరాజు గారి మొదటి దర్శనంతో స్వామివారి కార్యక్రమాలు మొదలవుతున్నాయండి. ఆ దర్శనం అయిన తర్వాత విఐపీస్ ఎవరైతే ఉన్నారో విఐపీస్ని కూడా బిఫోర్ 5 అందరినీ వాళ్ళ దర్శనం అయిన పిదప 5 నుంచి సామాన్య భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుందండి. వైదికంగా వారు నిర్ణయించిన ప్రకారం ఉదయం 10:30 వరకు ఉత్తర రాజగోపుర దర్శనం ఉంటుంది. కాబట్టి వచ్చే భక్తులందరికీ ఈ స్వామివారి ఉత్తర ద్వారం గుండా దర్శనం జరిగే విధంగా మనం 500 ప్రత్యేక దర్శనం, అలాగే 200, 100, అలాగే సర్వదర్శనం ఈ విధంగా మనం భక్తులకి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ 500 టికెట్ అన్నది ఆన్లైన్లో మనం పెట్టడం జరుగుతుంది. ఆన్లైన్లో వాళ్ళు బుక్ చేసుకున్నట్టయితే టికెట్స్ తీసుకుని వాళ్ళకి వచ్చినట్టయితే ఇక్కడ దర్శనం వాళ్ళకి ప్రత్యేక క్యూ ద్వారా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమాలు నిర్వహించాలంటే అన్ని డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు తీసుకోవాలి. కాబట్టి గతంలోనే దీని మీద ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అన్నది పెట్టడం జరిగింది. అందులో జీవీఎంసీ, మెడికల్ అండ్ హెల్త్, అలాగే ఎలక్ట్రికల్, ఫైరు, ఏపీఎస్ఆర్టీసీ, అలాగే ఇతర డిపార్ట్మెంట్స్ ఏదైతే లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ వారితో కూర్చొని వారి డిపార్ట్మెంట్ నుంచి దేవస్థానానికి ఏంటేంటి చేయాలనే దాని మీద ఆల్రెడీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ విధంగానే వాళ్ళు డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ తీసుకుంటామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రోజు